మనం అమర్చితగా చెప్పుకుంటున్నాం. అది 1968 జనవరి 31 మధ్యాహ్నం 12 నుండి 12:15 వరకు మౌనం పాటిస్తాం. సో ప్రథమ వర్ధంతి అంటే 1 ఇయర్ తర్వాత అనమాట. 1970 జనవరి 31 అవతార్ని తొలి అమరస్థితి రోజున మెహరాబాద్కు విచ్చేసిన ప్రేమికులకు నేను ఉద్దేశించి ప్రోగ్రామాయి ప్రసంగం ఇలా ఉంది. మనం 1970లో మనం ఎవరు వెళ్ళినట్టుగా లేదు. బహుశా గీత వాళ్ళు వెళ్ళారండి. వదిన 72లో వెళ్ళాం వదిన. కిరణ్ 70 9 months, ప్రవీణ్ 2.5 years, ప్రసన్న 4.5. అంటే 70లో వెళ్ళారా గీత మీరు? కాదు వదిన, 72లో వెళ్ళాం. కిరణ్ 71లో కదా, 9 months old. సో ఇది 72 సంగతి. అప్పుడు బాబా బాడీ డ్రాప్ చేసి 1 ఇయర్ అయింది. దీన్ని ప్రథమ అమరతిథి అని అన్నారు. ప్రథమ అంటే మొదటిది, తొలి అమరతిథి అన్నమాట. ఆవిడ మెహరామాయి, నేను ఎప్పుడు ఆవిడ ప్రసంగం వినలే, అందుకని ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఆవిడ ఎప్పుడు కామ్గా వచ్చి అక్కడ కూర్చుని వెళ్ళిపోతూ ఉండేవారు అమరతిథికి వెళ్ళినప్పుడు. కానీ 70లో ఆవిడ ఒక ప్రసంగం ఇచ్చారు. అది ఏంటంటే 70 జనవరి 13న అవతారిని తొలి అమరతిథి రోజున మెహరాబాద్కు ఇచ్చేసిన ప్రేమికులకు ఉద్దేశించి మెహరామాయి ప్రసంగం ఇలా ఉంది. ఆవిడ కళ్ళల్లో తనకు వస్తున్న కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేస్తూ ఆమె ఇలా అన్నారు. తొలి అమరతిథికి 1700 మంది ప్రేమికులు హాజరయ్యారని ఆనాటి రచనల వల్ల మనకు తెలుస్తుంది. ఆవిడ ఏమని చెప్పారంటే, ఓ బిలవడ్ వన్, అవర్ బిలవడ్ అవతార్ మెహర్ బాబా, we, your loving children, have gathered today at Mehrabad to fill our hearts with your love on its most sacred hill, on this most sacred hill on earth where your man form rests and samadhi. We have also come to pay our homage to you and to greet you in the hearts of your lovers. May we be worthy of your very dear love for us. Your compassion is our strength, which sustains us. Your love is our life. It is yours. May we hold on to your domain in complete surrender to your will. పిలిగ్రిమ్స్ గురించి ఆవిడ చిన్న పారాగ్రాఫ్ కూడా చెప్పాను. డియర్ మెహర్ పిలిగ్రిమ్స్, we are all gathered here in love to pay homage to Meher, Avatar Meher Baba, our divine beloved, who loves us more than we can ever love ourselves. Let us forever say yes, not only say it with our lips, but live it in our hearts, so that our lives become a living testimony to his victory. అవతార్ మెహర్ బాబాకి జై అని ఆవిడ ప్రసంగం చేశానంట 1970లో. నేను ఇప్పుడు కూడా మెహరామాయి మాట్లాడటమే కానీ ప్రసంగం ఇవ్వడం ఇప్పుడు వినలేదు ఇన్ని రోజుల్లో కూడా. ఇది మెహరామాయి జనవరి 31 1970లో ఇచ్చిన ప్రసంగం. నేను ఇది ఎక్కడ గ్యాదర్ చేశానంటే, అల్లాది కృష్ణానంద్ గారి మెహర్ బాబా అని సంస్థ నుండి కలెక్ట్ చేశాను. నేను గీతా జయరాం ప్రతి సంవత్సరం మెడికల్ వాలంటీర్గా అమర్తిథికి వెళ్తున్నావు కదా, నీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమని. మనందరం ఎర్లీ 80sలో అంటే 1980sలో అమర్తిథికి మెహరాబాద్ వెళ్ళాం. అప్పుడు అందరం వెళ్ళాం. అప్పుడు డాక్టర్ గౌహర్, ఆవిడ బాబా గారి డాక్టర్, ఆమెకి డాక్టర్ కృష్ణారావు గారు మనల్ని అందరినీ పరిచయం చేశారు.
ఆమె ఒకే మాట అంది, ఈ ఫ్యామిలీలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, సో ఇక్కడ మెడికల్ వాలంటీర్గా పనిచేయొచ్చు కదా అన్నది. ఆ తర్వాతది న్యూ సైడ్ హాస్పిటల్గా రూపుదిద్దుకుంది. అవకాశాన్ని బట్టి అమర్జిత్కి ప్రతి సంవత్సరం వెళ్ళి బాబా నామంతో పేషెంట్స్ని ట్రీట్ చేసి వస్తున్నాను. ఇది చాలా సరదాగా హ్యాపీగా చేయడం వల్ల కాబోలేదు, అమర్జిత్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. నేను పెద్ద డాక్టర్ని కాకపోవచ్చు, కానీ బాబా వారి కృప వల్ల నాకు ఆ అవకాశం వచ్చింది. ఇది నా అదృష్టం అని భావిస్తున్నాను. నేను గ్రహించింది ఏమిటంటే నేను ఒంటరిగా లేను. బాబా నన్ను వెన్నంటి ఉన్నారనే ప్రగాఢ విశ్వాసం నన్ను ముందుకు నడిపిస్తుంది. నేను మీ అందరిలాగా పెద్ద వక్తని కాదు, కానీ మనసా నా ఎక్స్పీరియన్సెస్, ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. జై మహేష్ బాబా. అది గీత, నువ్వు 4 minutes మాట్లాడమన్నావు. బహుశా 4 minutes మాట్లాడి ఉండొచ్చు. జై బాబా గీత. వెరీ నైస్ అక్క. చాలా బాగా చెప్పారు అదన. థ్యాంక్ యూ. చంటి నువ్వు రెడీనా ఇంకా కాదా? ఓకే, ఏం లేదు, 5 minutes వినిపిస్తున్నా, బాగానే క్లారిటీ అయింది. క్లియర్గా వీడియో ఆన్ చేయి. వీడియో ఆన్ చేయి. ఇంకో 5 minutes. 5 minutes ఓకే ఓకే, మణి మాట్లాడుతుంది. మాట్లాడుతుందా? జై బాబా. మాట్లాడండి. A master economist. After accepting Baba as the avatar, I naturally told my friends about him. It is my nature that when I discover something that I think is important and can help others, I want to share it with everyone. So, naturally, my friends all came to hear of Meher Baba. One of them became quite interested and started to follow Baba. Not so because of anything I said, but because of a personal crisis in his life. After doing so, his life seemed to straighten out and it looked like Baba had resolved his problems. He was happy with his life and not surprisingly with Baba. After a few years, suddenly the crisis erupted again and soon it became overwhelming. His marriage broke up and there were other tragedies in his life. He could not understand why all this was happening and why Baba had not come to his rescue, even though he had repeatedly called out to him for help. My friend would call me often and I would try to comfort him, explaining to him my understanding of how karma worked out in an individual's life. It was obvious that my words provided little consolation, and so I suggested he come to Meher Baba and Meher Baba to talk with the Mandali. I felt certain that if anyone could give him some relief, it would be them. My friend came and talked with Bauji and Balnadu, but nothing they said helped him understand why things were going wrong. After staying only for a few days, he left. About a week later, he called me up again. Balnadu tells stories in Mandali Hall about how people take Baba's name when they are in difficulty, and invariably help comes in time and their difficulties are resolved. So please ask him why my difficulties are not diminishing even though I'm taking Baba's name. I did as my friend requested. The next time I was in Maharajad, I posted the question to Bal. He said, tell your friend that Baba is a perfect economist and he only gives his soul what is necessary. Those who called out to him and got an immediate response, that experience was necessary for them. If a response is not coming, in spite of sincerely calling his name, it is because the response is not necessary for that soul. It would not help the soul spiritually for Baba to respond to its cry for help. Often we find that Baba gives to his lovers when they are new to him in order to strengthen their faith. But once their faith is established and conviction in him is firm, then Baba tests their faith by sending difficulties and hardships along. Baba's job is to help
every soul progress spiritually, and so he spends only those experiences which are necessary. One can say he is a master economist. Bal's story also reminded me of what Sai Baba, one of the 5 perfect masters alive during Baba's time, said: I give you what you want, so what you may begin to want what I have to give. Bal shared with me a passage he enjoyed and remembered from a book about Christ's disciples. No man suffers because of a neglectful God. Man builds his own body by his past and present thoughts and deeds. Creation contains no accident or injustice. That which appears as a physical misfortune is but the love of God operating in a concealed manner, providing special experiences needed by the afflicted. When that particular experience was served its purpose, the appearance of misfortune will be no more. Jai Baba. This is from the Real Treasure, Life of a Resident with Avatar Meher Baba's Mandali. Rustum is the one that wrote. I was looking for what to read. Very good. I was looking for what to read. What akka? నువ్వు ఇప్పుడు మై ఫ్రెండ్ అన్నావు కదా, ఆ బుక్ లో ఉండే అతని ఫ్రెండా మీ ఫ్రెండ్? No. This is read from the book, whatever is written in there. Rustum Palahati. Okay. Rustum Palahati wrote. I was looking for what to read, and I went to the closet and said, Baba, show me something, and I pulled this book and opened this page. Very good. Excellent. Jai Baba. Jai Baba. జయ బాబా. చంటి, నువ్వు రెడీనా? చెప్పు చంటి. చాలా బాగా చెప్పింది మణి. మణి 1940లో she wrote a poem. ఏమనంటే, to his disciples Meher Baba says. తర్వాత ఏంటంటే, there is a brief introduction of Mani by Margaret Magnus. Mani S. Irani, 1918 to 1996. The sister of Avatar Meher Baba, was his second closest woman by disciple, joining Baba's ashram at the age of 13. In those early years, Meher Baba travelled repeatedly for his work, always with chosen members of the Mandali joining him. And the stress of continually shifting plans and places required the Mandali to become more detached from the world and to focus on him. In response to her life of training and being with Meher Baba, Mani wrote the following poem sometime in 1940s. Mani lived her life completely surrendering to his will. Her life of service and devotion is portrayed in The Joys of Path by Peter Nadal, in which the poem was published. So this is how it goes. I will be posting this poem in our Family Saturday group. So to his disciples, the title of the poem is, to his disciples, Baba says, do what I tell you with love and just. Leave to me the entire rest. Even failure does not mean a thing when you have tried your very best. Live in the world
and play your part. Renounce the world within your heart, and in the life that comes and ends, strive for the end that has no start. Fast when you're hungry. Eat when you're not. Keep cool as a cucumber when you're boiling hot. No matter what soup or fix you are put in, don't ever forget to prove a sport. Have your feelings, but know them untrue. Look sunbeams and smiles when feeling all blue. Whatever the path I have chalked out for you, keep going. Why stop to argue? I shall give you what you wish, and more, but not when you wish to get it. Be sure to wait and wait, and just to wait is what you must learn to endure. Don't grumble and cry at your share and lot. Don't think I have forgotten and love you not. Remember, what you get from the ocean of love depends on the size of the vessel you have got. When doubts and grief knock at the heart's door, tell them you don't live there anymore, but slowly climbing blade-like steps, shifting to the 7th floor. ఏంటంటే కింద నోట్ అని ఇచ్చారు. నోట్ ది 7th floor అంటే వాట్ ఈస్ మెంట్ బై 7th floor అంటే ది లాస్ట్ లైన్ రిఫర్స్ టు ది 7th plane of consciousness, where the soul experiences conscious union with God. This is the poem by Mani. Jai Baba. వినిపించింది కదా? జై బాబా చంటి. జై బాబా. జై బాబా. నేను పంపిస్తా. ఐ విల్ బి సెండింగ్ దిస్ ఇన్ అవర్ ఫ్యామిలీ సాటర్డే మీటింగ్ గ్రూప్. వెరీ గుడ్ చంటి. వెరీ గుడ్. ప్రసన్న, ఆర్ యూ దేర్? ప్రసన్న ఉన్నాడా లేడా? లేడనుకుంటా. ప్రవీణ్, నువ్వేమైనా చదువుతావా? చిన్న ఇందా కనిపించట్లేదు అసలు, లేదనుకుంటా. ఓకే, మళ్ళీ వస్తాడు. ప్రవీణ్. జై బాబు అమ్మాయి. జై బాబు. నా దగ్గర ఏమి చదవటానికి ఏం లేదు. చదవాలా ఎట్లాగా? ఏంటో నీకు ఆపర్చునిటీ ఇస్తే మమ్మల్ని అడుగుతావు చదవమంటే? చెప్పు ప్రవీణ్, వాడు ఎక్స్టెంపోలో చెప్పు. మీ అమ్మని ఒకసారి ఎప్పుడో పాట పాడమన్నారంట కాలేజీలో. పాడమంటే ఏం పాట పాడాలో తెలియక జనగణమన పాడే అందరు నించున్నారంట. అలాగే నువ్వు జనగణమన పాడే మీ అందరూ. 2 minutes ఒక జోక్ జరిగింది మెహరాబాద్ లో, చెప్తానే. ఓకే. కిరణ్ వాజ్ 9 months, ప్రవీణ్ వాజ్ 2.5 months, ప్రసన్న వాజ్ 4.5 months. నేను కిరణ్ ఎత్తుకున్నా, పెద్దమ్మ అక్కేమో ప్రవీణ్ ఎత్తుకుంది, బావగారేమో ప్రసన్ననే పట్టుకున్నారు. మేము అన్ని సాకోరికి వెళ్ళాం. సాకోరిలో ఉపాసి మహారాజ్ వెరీ స్ట్రిక్ట్ అనమాట, సైలెంట్ అబ్జర్వ్ చేయాలి. క్యూలో నిలబడ్డాం లోపల. వీడేమో పవన్ కిరణ్ ఏం చేశాడు, ఈవెంట్ నెంబర్ 2 గట్టిగా పట్టుకున్నాను, కింద పడుతుందేమో అని. ప్రవీణ్ గారు వెరీ మిస్యూస్, అమ్మ మాట్లాడుతున్నారు, ఒకటే వాళ్ళు షుష్ అంటున్నారు. అప్పుడు ఏ నాన్న ప్రసన్న ఆకలేస్తుంది అని బయటికి రాలేము, ఎందుకంటే ఇది వెరీ సైలెంట్, ఇది స్ట్రిక్ట్ గా ఉన్నారనమాట. అదొకటి గుర్తుకొచ్చింది. బయటపడగానే అమ్మయ్య బయటకు వచ్చేసాం అనుకున్నాను. రవి, నువ్వు కూడా ఉన్నావు అప్పుడు, గుర్తుందా? గుర్తులేదు కదా, నేను ఎప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. జై బాబా, చెప్పు. జై బాబా. నాకు మెమరీస్ అయితే చెప్తా క్విక్ గా. ఫస్ట్ లో
ఐ థింక్ చిన్నప్పుడు బాబా అమర్తిథి అంటే ఒక ట్రిప్ ఉండేది మెహరాబాద్కి. అప్పుడు ఐ థింక్ ఫస్ట్లో ఎవరు వెళ్ళేవారు, అతను మాయ వాళ్ళు జాయిన్ అయ్యారా, అత్త మాయి మీరు వచ్చేవారు అత్త, ఐఎమ్ నాట్ ష్యూర్. ఫస్ట్లో ఒకళ్ళు వెళ్ళిన తర్వాత అత్త మాయ వాళ్ళు వస్తే అదొక ఎక్సైట్మెంట్, ఓ మా వచ్చారని. అది ఎర్లీ 80s అనుకుంటా. అబ్బా బాగుంది, ఏదో టైం పాస్. వీళ్ళు ఈ గౌతమ్ గాడు వీళ్ళు ఉండేవారు కదా, సిద్ధిగాడు, వీళ్ళందరితో ఫ్యామిలీ ఉంది, ఎంజాయ్మెంట్. స్లోగా ఐ థింక్ ఐ రిమెంబర్ ఎవ్రీ ఇయర్ జనవరి వస్తే డిసెంబర్ నుంచే కాల్స్, అందరూ ఎవరు వస్తున్నారని. వీ యూస్ టు లుక్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్ టు జాయిన్ అనమాట మేము. ఓకే, వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు మళ్ళీగా చంటిమాయి అందరూ జాయిన్ అవ్వగానే ఎక్కువ గ్రూప్ అయ్యేటప్పటికి బాగుండేది ఆ ఫీలింగ్. ఓ అందరూ వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారని. ఒకసారి 2 సార్లు మనం అందరం కలిసి ఒక భోగి వేసుకొని వెళ్ళాం. దట్ వాజ్ వెరీ మెమరబుల్. 2 years అనుకుంటా వి వెంట్ ఇన్ భోగి స్పెషల్లీ ఫర్ ద ఫ్యామిలీ. దట్ వాజ్ గ్రేట్ మెమరీ. 82 2 years వెళ్ళాం అనుకుంటా. 2 years. Tata was very sick. They put him. అదే ఆ ఎంజాయ్మెంట్, దట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. అంటే ఇట్ వాజ్ లైక్ అ వెకేషన్ అనమాట. వి స్టార్ట్ ఆఫ్ డూయింగ్ దట్. అండ్ దెన్ విజయవాడలో ఏంటంటే దట్ అమర్తిథి ఇస్ అ స్టార్ట్ ఆఫ్ బాబా సీజన్. అమర్తిథి నుంచి 25 days బాబా బర్త్డే వరకు మధ్యలో వెనక్కి వచ్చి ఇళ్ళల్లో మళ్ళీ జరిగేవి బాబా మీటింగ్స్. సో అవన్నీ భజనలన్నీ జరిగేవి. సో ఇట్ వాజ్ లైక్ అ హోల్ మంత్ ఆఫ్ ఇది. February 25th అంటే చిన్నప్పుడు అనుకునేవాడిని, బాబా గారు ఏంట్రా బాబు 5ంటికి పుట్టేశాడు ఈయన, వీళ్ళు పొద్దున్నే 4 గంటలకు లేపేసి స్నానాలు చేయించేసేవారు. అది ఒకటి బా అనుకునేవాడిని ఇంటికి. సో అది తర్వాత కొన్నాళ్ళు పెద్ద అయిన తర్వాత వీ యూస్ టు డూ సర్వీస్. అత్తోళ్ళు, అమ్మ వాళ్ళు, నాన్న, మా అందరూ ఏదో మెడికల్ చేసేవారు. ఒక 3 years 4 years ఐ క్యాన్ రిమెంబర్ హౌ మెనీ వీ డిడ్ సర్వీస్ అన్నమాట. దే వాజ్ వాలంటీర్ గ్రూప్. సో వీ యూస్ టు గో లైక్ 3-4 days అహెడ్ ఆఫ్ టైం అక్కడికి మా అమర్తిథికి వెళ్ళిపోయి. ఆ తర్వాత అత్తోళ్ళు, మా అమ్మోళ్ళు వీళ్ళందరూ 1 day బిఫోర్ వచ్చేవారు. మేము 3 days బిఫోర్ వెళ్ళిపోయి ఆ టెంట్లు గింట్లు అన్నీ వేయటం అనమాట, సెటప్ చేయటం. ఆ తర్వాత ఆర్గనైజేషను, బస్సులు, బాత్రూమ్లు అవన్నీ ఉంటాయి కదా, హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దట్ అండ్ ప్రిపరేషన్కి. అది చాలా బాగుండేది. ఇట్ వాజ్ వెరీ నైస్. గో దేర్ అండ్ ఏదో పని ఇచ్చేసేవారు చేసి, అంత సిమిలర్ ఏజ్ గ్రూప్స్ కదా, బాగుండేది. ఆ తర్వాత మోస్ట్ ఎక్సైటింగ్ వాజ్ ఆ పని చేస్తున్నప్పుడు బస్సులో ఏదో చేసేవాళ్ళం మేము. చేస్తుంటే వీ యూస్ టు ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ పిలిగ్రిమ్స్. And it was varying levels of personalities అనమాట. చూసినప్పుడు some people were very, you can see their love for Baba. They came just for Baba. అది ఒక బాగా ఉండేది. కొంతమంది ఏమో ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది ఆ టైప్లో వచ్చేవాళ్ళు. ఆ తర్వాత మోస్ట్ పీపుల్ వేర్ మోర్ లుకింగ్. చాలామంది కూడా ఇక్కడి నుంచి షిర్డీ ఎలా వెళ్ళాలి దాంట్లో గొడవలు ఉండేవారు. లైక్ బేసిక్లీ వేర్ డూయింగ్ సమ్ ట్రిప్స్ అనమాట. So it was interesting to see them. Then I don't understand the real, the importance of Baba's dropping body. Adanta నాకు ఇప్పుడు కూడా కొద్దిగా I don't understand. But it was a good time, memorable time, Baba Amartithi time. It's adi Jai Baba. Enjoyment. 1 month complete enjoyment. 1 month ఎంజాయ్మెంట్. మోస్ట్లీ ఏంటంటే ఈ అత్త మన ఇళ్లల్లో పెడతారు కదా అత్త, కొంతమంది ఇళ్లల్లో ప్రసాదాలు బాగా పెడతారు కదా, వాళ్ళ ఇంటికి ఫర్ షూర్గా వెళ్ళేవాళ్ళం. కొంతమంది ప్రసాదాలు ఏదో 2-3 శనక్కాయలు పెట్టేవారు. వాళ్ళంటే అంత కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. రామారావు ఉన్నాడు కదా, ఏమై పట్టపు రామారావుదా,
ఆయనేమో చాక్లెట్ ఏదో గీసేవాడు కదా పైన 2 సార్లు. పరందాం చెప్పి చాలా మైజర్ అన్నమాట. గుర్తుందా? ఆ పరందం ఎగ్జాజరేట్ చేసేవాడు. రామావాడ ఆవిడ బాగానే మంచి ఆవిడ పేరు పట్టభరామరావు వైఫ్. ఆవిడ బాగానే తర్వాత రవిచంద్ర అన్న రవిమా ఇది గుర్తుందిరా, అక్కడ పెద్ద అడ్వెంచర్ అయిపోయింది. బాత్రూమ్కి వెళ్ళాడు, అందరూ దిగిపోయి ఆ భోగి తీసుకెళ్ళిపోతే సాఫ్ సాఫ్. అవును, గుర్తుందా? నీ ఏజ్ ఎంత? చిన్న ఐ డోంట్ నో మై మాయి పట్టాల్లో వెళ్ళిపోతా ఉన్నాడు, భోగి వెళ్ళిపోతుంది రైల్వే స్టేషన్ నడుచుకుంటూ వచ్చాడు మళ్ళా ఆ పట్టాల మీద. లేదు, భోగి మనం తీసుకొచ్చి అటాచ్ చేశారు బయట నుంచి. అదే గేట్ దగ్గర నుంచి టాటా చెప్తే అందరూ తెగనవేరు, అందరు కంగారు ఫేస్ నుంచి. ఆ ఫుడ్ బాగుండేది. ఆ రైల్వేలో ఒక కుక్ ఉండేవాడు, ఆయన ఉప్మా చేసేవాడు పొద్దున్నే. ఉప్మాను ఏదో టిఫిన్లు బాగుండేది. గుడ్ మెమరీస్. బాబా గురించి చెప్పరా లైన్లు ప్రవీణ్? బాబా ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఏముందో 2 sentences you tell today. అదా, ఇదంతా బాబానే కదక్క, అన్ని బాబానే కదా. అక్కడ బాగా తిన్నాం, బాగా ప్రసాదాలు ఇచ్చారు. వాట్ ఈస్ యువర్ ఇన్ఫ్లుయెన్స్? జస్ట్ 2 sentences. ఏమో అదే, ఐ డోంట్ నో. బాబా గారు అంటే ఆ గొడవలో పడిపోయిన తర్వాత అమర్తిథికి వెళ్తే బాబా గారు కొద్దిగా తక్కువ గుర్తొచ్చేవారు. ఇవన్నీ ఈ గోలే అంతా, ఎక్కడ ఈ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ స్నానం చేయాలి, ఈ రొటీన్ లో చాలా మంది జనాలు, అదంతా బాగుండేది. అది సెకండ్ ట్రిప్ ఉండేది అక్క. అది 2 trips వెళ్ళే వాళ్ళం కదా యూజువలీ. ఒకటేమో బాబా గారు అమర్తిథి, ఇంకో ట్రిప్ ఏమో ఎప్పుడో సైలెంట్ గా ఉండేది, ఎవరు ఎక్కువ మంది ఉండేవారు కాదు అక్కడ. అప్పుడు బాగానే ఉండేది, కానీ అమర్తిథిలో మాత్రం ఎప్పుడు హడావుడి. అది సైలెన్స్ డే గుర్తుందిరా నీకు ప్రవీణ్? ఏమై సైలెన్స్ డేకి ఎప్పుడు వెళ్ళలేదు మై. నేను ఎప్పుడు అట్లా కాదు, ఎప్పుడు July 10th కూడా కాదక్క. వి యూజ్డ్ టు గో సమ్ అదర్ టైం, ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. ఆ మెహరాజ్ బస్ వెళ్ళి రావటం రోజు. ఎప్పుడో మెహరా బర్త్డేకి ఒకసారి, మణి గారి బర్త్డేకి ఒకసారి. వచ్చావా? చెప్పాక ప్రియాంకతో వెళ్ళేది ఇప్పుడు చెప్పాను చూడు నాన్న, ప్రేయర్ చేయాలి రిమైండ్ చేశాను. ఎక్కడికి వెళ్ళారు? 8 o'clock హాస్పిటల్. ప్రియాంకతో చెప్పా ప్రేయర్ చేయాలి, నీకు చూడు సీట్ వస్తుంది. అదే నాన్నమ్మ చేస్తాను ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయిందో. జై బాబా చెప్పింది హాస్పిటల్లో. చెప్పు ప్రసన్న, నువ్వే చెప్పు ప్రసన్న. యువర్ ఆన్. Now about Baba you talk about. Baba 2 sentences బాబా గురించి కూడా చెప్పు. బాబా గురించి చెప్పేది ఏముంటది, ఎవ్రీథింగ్ హిస్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. కాకపోతే అమర్తిథి ప్రవీణ్ చెప్పినట్టు ఇట్ వాజ్ బేసిక్లీ మాకు చిన్నప్పటి నుంచి అమర్తిథి అంటే ఇట్ ఇస్ టైమ్, హాలిడే టైం అనమాట. వి ఆల్వేస్ యూస్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ దిస్ అమర్తిథి. ఏంటంటే కొత్త బట్టలు వచ్చేవి, అండ్ వీ యూస్ టు గో ఫర్ ఎ హాలిడే ఆఫ్ ఫ్రమ్ స్కూల్. అండ్ భోగిలో పిల్లలతో we used to have a good time and all enjoy the food. But eventually once we became from kid దీని నుంచి those భోగిలో వెళ్ళటం, it was certainly Praveen చెప్పినట్టు it was a very memorable time when we all went as a family. And తర్వాత once after 10th మన మెడికల్ స్కూల్కి వచ్చినప్పుడు we started serving there as a medical profession, and certainly I learned a lot of things from seeing Nana and Amma doing service, or Atta or Sakuntala ఉండేది. Seeing them I learned quite a bit.
and how to tackle or handle different people, and there are some emergencies what Nana handled, and that was certainly a kind of teaching for me. Then it was more of Amartiji was all chaotic, like Tapam Devi Kante, Praveen Jepnattu, it was service and more of treating other people and serving, do that medical service. And the best time we had in Ahmad Nagar with Baba was when Nana Amma took us in off times. August లేకపోతే నవంబర్ టైంలోనో జూలై టైంలో ఆఫ్ టైంలో వెళ్ళినప్పుడు that is when really we had the time we used to spend more time with the Baba's tomb and with Mandali, Yurich uncle కానీ లేకపోతే మణి మెహరా గారిని దూరం నుంచి చూడటమే కానీ బట్ మణి ఆంటీ అండ్ మన యూరిచ్ అంకుల్ వీళ్ళతో బాగానే స్పెండ్ చేశాను గోహర్ గారు. And that's when that bondage of and they used to like a lot seeing Amma and Nana. వాళ్ళ వెనకాతలు మేము ఉండేసరికి so we had that opportunity, to be with them. Okay. Next. Carry on. అయిపోయింది. అంతేనా ప్రసన్న, ఇంకేమైనా చెప్తావా? Connection లేదు. Amartiji was in that silent impact on Amartiji time, but half time when I visited the tomb, that was like leaving somebody with a heavy heart and vision. But Amartiji time was more of your occupied mind. It was occupied with service and talking, spending time with different people. That's what was, but it was nice. Professional, maybe after became professionally busy, we stopped going for services, which we miss. Maybe a new chance for other newcomers and new doctors. Service. So that's what. Jai Baba. జై జై బాబా, బాబా. జై బాబా.